అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి నుండి కొత్త విజయాలను అందుకొని రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా పాల్పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు ముఖ్యంగా నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటున్నా. ఈ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పీపీపీ విధానంలో ఈ వైద్య విద్యా సంస్థల్ని నెక్స్ట్ ఈ మెడికల్ హాస్పిటల్స్ని కానీ అభివృద్ధి చేయాలనుకుంటూ ఉన్నారు. విద్య వైద్యం అనేటటువంటివి రెండు కూడా ప్రజల యొక్క చాలా సెన్సిటివ్ హక్కులు. అవి ప్రైవేటు యాజమాన్యం చేతిలోకి వెళ్తే సో వాటి యొక్క అందుబాటు వెసులుబాటు అనేటటువంటివి సామాన్య ప్రజలకి అందరి ద్రాక్షగా మారేటటువంటి అవకాశం చాలా ఎక్కువ శాతం ఉంది. వైద్య విధానంలో కావచ్చు, విద్యా విధానంలో కావచ్చు, ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా వ్యాపార ధోరణిలోని లాభాపేక్షతో మాత్రమే చేస్తారు తప్ప సేవా దృక్పథంతో ఎవరు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుబడులు అనేటివి పెట్టరు ఖచ్చితంగా. సో ఈరోజు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 17 స్టార్ట్ చేశామని చెప్పారు. సో ఈ దాదాపుగా 5,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పిన వాళ్ళు చెప్పడం జరిగింది. కాదు, అది 1,200 కోట్లు మాత్రమే అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఎలా ఉన్నా కూడా పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కనుక విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ చేరాయంటే రేపటి రోజున వైద్యం అనేటటువంటిది నిజంగా సామాన్యులకు చాలా భారంతో కూడినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో మీరు చెప్పినట్టుగా మెడికల్ సీట్ మీరు ఫ్రీగా ఇవ్వచ్చు, బట్ వాటికి సంబంధించిన ఎమ్యూనిటీస్కి కానీ హాస్టల్ ఫీజుకి కానీ ఈ ప్రైవేట్ వ్యవస్థలు రేపొద్దున లక్షల్లో వారి దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయమనేటటువంటి గ్యారంటీ లేదు. అలాగే ఈ ఎంఓఎస్ కానీ ఏదైతే ఈ డీల్స్ జరిగాయో వీటికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఈ వ్యవస్థ కూడా ప్రజాబాహుల్యంలో అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి లేదు. అందుచేత ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ దీని మీద సమాలోచన చేసి కాస్త సామాన్యుల పక్షాన మంచి నిర్ణయం తీసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. దాని గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నేను అధికారంలోకి వస్తే దివీస్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే దివీస్ని మరింత బలోపేతం చేసి ఆయన పర్సంటేజ్ ఏదో మాట్లాడుకోవడం జరిగింది అనేటటువంటి విషయం అందరికీ తెలుసు. సో రేపొద్దున్న ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే ఆయన పర్సంటేజ్ మాట్లాడుకుని సపరేట్గా వారికి మరింత బలాన్ని ఇస్తారు తప్ప వెనక్కి తీసుకుంటారనేటటువంటి భయాందోళనలు దయచేసి ఎవరు పడాల్సిన పని లేదు.